ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ తుం దుర్గాయే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ద్రాం దత్తాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఓం నమ శివాయ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది, వాటి గ్రహాల యొక్క కలియిక ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా 18వ తారీఖు రోజున ప్రధానంగా ఫాల్గుణ మాసం అమావాస్య అంతా కూడా సిద్ధిస్తుంది. ఆ రోజు నుంచి ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి కూడా మీకంతా కూడా మేషా ద్వాదశ రాశుల వాళ్ళకి లక్ష్మీ కటాక్షం అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కలగబోతుందనే ఈ 5 సంకేతాలంతా కూడా మీకంతా కూడా పరిష్కారం జరుగుతుంది. ఖచ్చితంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగం పట్టబోతుంది. ప్రధానంగా అదృష్ట యోగం పట్టబోతున్న 5 రాశులు అంతా కూడా చెప్పబోతే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు, శుక్రుడు, రవి యొక్క సంచారం జరుగుతుంది. మరియు కుంభరాశులు అంతా కూడా 4 గ్రహాల కలయిక అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రాహువు మరియు బుధుడు, అంగారకుడు, ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా కలయిక జరుగుతుంది. మరియు మిథున రాశిలో అంతా కూడా బృహస్పతి యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో 3 గ్రహాలు, కుంభరాశిలో 4 గ్రహాలు మరియు బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. సింహరాశులు అంతా కూడా కేతు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా మీకు అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. అదృష్ట యోగాన్ని కూడా ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల రాజయోగం పట్టబోతున్న రాశులంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మీనరాశి వాళ్ళకి రాజయోగం పట్టబోతుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ప్రధానంగా. మరియు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వృషభ రాశి జాతకులకంతా కూడా రాజయోగం పట్టబోతుంది. మరియు మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి, లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి, ఉద్యోగంలో మార్పులు కలగడానికి, స్థిరాస్తి లభించడానికి కానీ, గృహయోగం సిద్ధించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాష్ట్రాధిపతి ఎప్పుడైతే ఉచ్చస్థానంలో గోచార సంచారం అంతా కూడా చేస్తుంటారో రాజయోగం పట్టబోతుంది. ప్రధానంగా మీకంతా కూడా ప్రధానంగా విశ్వసన సంవత్సరంలో వచ్చే ఈ ఒక సంవత్సరంలో అంతంగా వచ్చే అమావాస్యగా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా ఈ అమావాస్య రోజున ఎవరైతే కనుక రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర మీరంతా కూడా ఆవనేతో దీపారాధన మరియు నువ్వులతో దీపారాధన అంతా కూడా పెట్టడం వల్ల, అఖండ దీపారాధన చేయడం, ఉప్పు దీపం అంతా కూడా పెట్టడం వల్ల మీకంతా కూడా అక్కడ ఖడ్గమల స్తోత్రం కానీ, దేవి ఖడ్గమల స్తోత్రం కానీ, కాలభైరవ అష్టకాన్ని కానీ, కాలభైరవ స్వామి యొక్క అష్టోత్తర నామాలు కానీ చదువుకోవడం వల్ల, దత్తాత్రేయ యొక్క స్తుతి అంతా కూడా చేసుకోవడం వల్ల, దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయిన నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అంతా కూడా పట్టుబోతున్న అనేది సంకేతాలు ఏ రకంగా ఉంటాయి అంటే ప్రధానంగా ఆకస్మికంగా మీకు రాణి బాకీలంతా కూడా సమయానికంతా కూడా ధనమంతా కూడా చేకూర్చడం కానీ, కష్టాలు, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా దొరకడం కానీ, అప్పుల బాధల నుంచి బయటపడడానికి సులభమైన మార్గం అంతా కూడా మిత్రుల సహాయంగా కానీ, మీకు రావాల్సిన బోనస్ అంతా కూడా రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా స్థిరాస్తి లభించడం కానీ, మీకు కోర్టు కేసుల్లో ఉండే స్థిరాస్తి అంతా కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ శుక్రుడి యొక్క సంచారం, ఉచ్చస్థానంలో సంచారం ఈ యొక్క మిత్రగ్రహమైన శనీశ్వరుడితో పాటు కలియిక అంతా కూడా యొక్కరంగా మారబోతుంది. ప్రధానంగా కొన్ని రాశుల వాళ్ళకి ఇక్కడ తులారాశి మరియు వృషభ రాశి, మీనరాశి జాతులకి అంతా కూడా రాజయోగం పట్టబోతుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా రాశి అధిపతి అవుతారు. ఇక్కడంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శుక్రుడి యొక్క కలియిక ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. కావున కన్యారాశి జాతకులకు కూడా రాజయోగం పట్టబోతుంది. ప్రధానంగా మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ మార్చి నెలలో అంతా కూడా మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం అంతా కూడా ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి మహాలక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం. ప్రధానంగా జాతకరీత్యా బృహస్పతి యొక్కరంగా ఉన్నారా లేదా చూసుకోవాలి. ధనాధిపతి ఏ రకంగా ఉన్నారు, పంచమాధిపతి, నవమాధిపతి, దశమాధిపతి ఏ రకంగా ఉన్నారు. ఈ యొక్క ఉద్యోగ స్థానం అంతా కూడా పంచమ స్థానం చెప్తారు. దశమ స్థానం అంతా వృత్తి వ్యాపారంలో అభివృద్ధి కోసం చెప్తారు. ప్రధానంగా షష్ఠ స్థానం అంతా కూడా వ్యాపార స్థానం అని చెప్పేసి చెప్తారు. ఈ యొక్క ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి అంతా కూడా అష్టమ స్థానం అని చెప్పేసి చెప్తారు. అష్టమాధిపతి, షష్టమాధిపతి మరియు దశమాధిపతి, పంచమాధిపతి యొక్కరంగా ఉండాలి. ధనాధిపతి 2వ స్థానం అంటే కుటుంబ స్థానం, ధనస్థానం అంటారు.
ఇక్కడంతా కూడా కుటుంబ సౌఖ్యం అంతా కూడా సిద్ధించడానికి ఈ రాశుల వాళ్ళకంతా కూడా యోగకరంగా ఉంటుంది. వీకంతా కూడా ధనాదాయం పట్టబోతుంది. అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మీరు పూజించే తులసి మొక్క అంతా కూడా పచ్చగా ఉండడం వల్ల, నిత్యం పూజ చేస్తూ ఉండడం వల్ల ఆ సంకేతాలంతా కూడా మీకు సిద్ధిస్తూ ఉంటాయి. పచ్చగా ఉంటుంది తులసి మొక్క అంతా కూడా. అనుకోకుండా మీ ఇంటికి దృష్టి తగిలినా కానీ, నరఘోష, నరశాపం అనేది పడినా కానీ, ఆ మొక్క ఏదైతే ఉందో తులసి మొక్క అనేది, ఆ తులసి మాత అంతా కూడా, మరియు ఆ తులసి మాత అనేది ఈ యొక్క ఆ మొత్తం అంతా కూడా ఖరాబ్ అవ్వడం కానీ జరుగుతుంటుంది. దానికంతా కూడా కొంచెం మనకంతా కూడా చూసుకుంటే మొక్కలన్నీ కూడా కొన్ని వివిధ మొక్కలన్నీ కూడా ఉంటాయి. పచ్చటి మొక్కలన్నీ కూడా, పెంచుకునే మొక్కలన్నీ కూడా అనుకోకుండానే ఎండిపోతూ ఉంటాయి. ఎక్కడైతే తులసి మాత పూజిస్తూ ఉంటారో నిత్యమంతా కూడా, తులసి మాతనంతా కూడా నిత్యం పూజిస్తూ ఉంటారో అక్కడంతా కూడా పచ్చగా అంత వాతావరణం ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ రావడానికి ఆస్కారం ఉంటుంది. మరియు మీరేం చేయాలండి, శంకు పూలని అంతా కూడా నాటడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీ గృహంలో కానీ, అపార్ట్మెంట్ స్థలంలో కానీ, ఈశాన్య మూలలో శంకు పూలనంతా కూడా నాటడం వల్ల, శంకు పూల యొక్క మొక్కనంతా కూడా నాటడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మారేడు దళాలతోటి ఆ యొక్క లక్షపత్రి పూజా విధానం అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే అట్లాగా ఈ యొక్క మారేడు దళాలతోటి, బిల్వాష్టకంతో అంతా కూడా పరమేశ్వరుడికి ప్రీతికరంగా అష్టోత్తర నామాలతో, సహస్రనామాలతో అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, మారేడు దళాలతో అర్చించడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది. శ్రీ సూక్త పారాయణ, మన్యసూక్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం పట్టబోతుంది. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూనే రాజయోగం అంతా కూడా పట్టబోతుంది. తద్వారా మీకు అంతా కూడా అమావాస్య తర్వాత నుంచి, అమావాస్య రోజు నుంచి పరిష్కారం చేసుకుంటే కనుక ఉప్పును దానం చేసుకోవడం, మరియు గుమ్మడికాయని దానం చేసుకోవడం ప్రధానంగా చూసుకుంటే, మరియు నల్ల నువ్వుల్ని దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. జాతకరీత్యా ఉన్న పితృదోషం, పితృశాపం నుంచి బయటపడడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. నవగ్రహాల్లో అంతా కూడా ఆవునేతో దీపారాధన చేయడం, నవగ్రహాలు ఉన్న ప్రాంతం దగ్గర నవగ్రహ దేవాలయంలో అంతా కూడా ఆవునేతో దీపారాధన తరచుగా చేస్తూ ఉండడం వల్ల, బెల్లాన్ని కానీ నివేదన చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా పరమేశ్వరుడు ప్రీతికరంగా ఈ యొక్క మల్లెపూలతో అర్చించడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. శ్రీ సూక్త పారాయణం ఆచరించాలి. లక్ష్మీ కటాక్షం కోసం ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాలు వింటుండడం వల్ల అదృష్టయోగం పట్టబోతుంది. మకర రాశి జాతకులకి మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా 18వ తారీఖు రోజున అమావాస్య సంభవిస్తుంది. ఆ రోజు నుంచి మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం రాబోతుంది. మీకంతా కూడా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రని పారాయణం చేసుకోవడం, మహాలక్ష్మి సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం, ప్రతిరోజు కూడా 3 సార్లు మహాలక్ష్మి దేవి సహస్రనామాన్ని వినడం కానీ, చదవడం కానీ చేసుకుంటూ ఉంటే కనుక అనుకోకుండా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధ్యాన ప్రీతమాన సాయనమ ప్రధానంగా దద్దోజనం అంతా కూడా అమ్మవారికి నివేదన చేసి భక్తులకంతా కూడా పంచడం కానీ, మీ ఇంట్లో అంతా కూడా నివేదన చేసి మీ ఇంట్లో సభ్యులంతా కూడా స్వీకరించడంగా చేస్తూ ఉంటాయి కనుక ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం సిద్ధిస్తుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా బొబ్బర్లు, శనగలు, నల్ల నువ్వులంతా కూడా దానం చేసుకోవడం, సూర్య భగవాన్ ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల సంపూర్ణమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం అంతా కూడా సంపూర్ణంగా సిద్ధించడానికి ఈ పరిష్కారం చేయడం వల్ల లాభాలు సిద్ధిస్తుంటాయి. అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి. తద్వారా లాభాలు సిద్ధిస్తుంటాయి. గోమాత సేవ చేసుకుంటుండడం, ప్రతినిత్యం కూడా రావి చెట్టు, వేప చెట్టుకంతా కూడా 120 ప్రదక్షిణాలు అంతా కూడా ఆచరిస్తూ ఉండడం వల్ల, బెల్లం అంతా కూడా నివేదన చేయడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పక్షులకంతా కూడా భూతదయలాగా ఆహారం పెట్టడం వల్ల ధనాదాయం పెరుగుతుంది. శ్రీమాత్రే నమః.